आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। नाज़रीन, आप देख रहे हैं सिटी इंडिया न्यूज। तेलंगाना में एक ग्राम पंचायत के सरपंच को एंटी करप्शन ब्यूरो के अहदेदारों ने रिश्वत कबूल करते हुए रंगे हाथों पकड़ लिया है। ये वाक़या वकाराबाद जिले पोडूर मंडल के मनेगुडा गांव का है, जहां मनेगुडा के सरपंच विनोद गौड़ ने मोहम्मद साजिद पाशा से रिश्वत की रकम कबूल करते हुए इन्हें पकड़ा गया। बताया जा रहा है कि साजिद पाशा ने मनेगुड़ा में एक ज़मीन पर इमारत तामीर करने के लिए दरख्वास्त दी थी और ग्राम पंचायत ने इसकी मंजूरी भी दी, लेकिन सरपंच विनोद गौड़ ने तामीराती इजाज़तनामे के लिए 20 लाख रुपए का मुतालबा किया और 13 लाख रुपए में बात तय पाई गई। साजिद पाशा ने एसीबी हुकाम को इस मामले के बारे में इत्तला दी। शहर बंडलागुड़ा के पास विनोद गौड़ को रकम लेते हुए एसीबी के अहदेदारों ने रंगे हाथों गिरफ्तार किया है। इस मामले में मनेगुड़ा ग्राम पंचायत सेक्रेटरी मानिकम से भी पूछताछ की गई है। विनोद गौड़ को तहवील में ले लिया गया है। ब्यूरो रिपोर्ट, सिटी इंडिया न्यूज। దాదాపు 27 గుంటల ల్యాండ్ ఉంది. అందులో షాపింగ్ కాంప్లెక్స్ కట్టడానికి హెచ్ఎండిఏ నుంచి కూడా పర్మిషన్ తీసుకున్నారు. ఈ ముజాద్ అలం ఖాన్ గారు పర్మిషన్ కూడా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తూ ఉంటే సర్పంచ్ మీరు బిల్డింగ్ కట్టొద్దు, నాకు కట్టాలంటే 20 లక్షల రూపాయలు లంచంగా ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ఇప్పుడు గత 4 రోజుల నుంచి కూడా ఎప్పుడు పని స్టార్ట్ చేసినా వాళ్ళు పోయి బలవంతంగా వాళ్ళని బలవంతంగా ఆపేస్తున్నాడు పని. దాని మీద మాట్లాడితే 20 లక్షలు మాట్లాడితే తర్వాత మొన్న మళ్ళీ క్లియర్గా ఎంత కావాలి అంత అయితే కుదరదు అని సాధించి బాగా జరగబడితే 13 లక్షలు ఈరోజు ఇక్కడ ఇచ్చేస్తే, శుక్రవారం ఇచ్చేస్తే మీకు ఎలాంటి అడ్డంకులు లేకుండా నేను చూస్తున్నానని చెప్పి, అందువల్ల ఈరోజు 13 లక్షలు తీసుకురమ్మని ఈరోజు రేపు కూడా ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఇక్కడికి ఈ ఆర్ఎంఎస్ఎం దగ్గరికి రమ్మని చెప్పాడు. అని ఇక్కడికి రాగానే ఆర్ఎంఎస్ఎం దగ్గర రోడ్డు పైన తీసుకున్నాడు. డబ్బులు తీసుకుని ఆడ కారులో తీసుకుని అంటే ఉండగా మేము ఆయన్ని వెంబడించి ఆయన కారుతో పాటు ఆయన్ని పట్టుకున్నాము. ఈరోజు ఇప్పుడు పంచనామా చేసి ఆయన సర్పంచ్ వినోద్ని ఈరోజు చేస్తున్నాము. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. రేపు చెంచలగూడ జైల్లో కూడా ఈయనొక్కడే ఉన్నాడు. ఈరోజు ఒక్కడే ఉన్నాడు. సెక్రటరీ పాత్ర కూడా ఉంది అనుకోండి సార్. సెక్రటరీ పాత్ర అంటే ఇప్పుడు సర్పంచ్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు కదా సార్, అంటే ఆయన జీతం వస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆయన కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ కింద లెక్క, జీతం వస్తుంది సర్పంచ్ కాబట్టి ఆయన కూడా గవర్నమెంట్. అంటే ఈ లంచగొండలకు మీరు ఏమన్నా వార్నింగ్ కాబట్టి ఇలా ఈ విధంగా ఎవరన్నా రౌడీయిజం చేసుకుంటా జనాల్ని బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళని మీ ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టాము. కాబట్టి సామాన్య జనం ఇలాంటి ఏమైనా ఉంటే, ఇలాంటి ఉత్కంఠాలు కానీ ఇలాంటి సంఘటనలు కానీ ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసి ఉంటే మా దగ్గరికి వస్తే వాళ్ళకి పూర్తి న్యాయం చేస్తాము. ఈ విధంగా రౌడీయిజం చేసే వాళ్ళని మేము పట్టుకుంటాం, వాళ్ళని కేసీబీ కోర్టు పోటీ చేస్తాం, తర్వాత వాళ్ళు జైలు కూడా పంపుతాం. ఓకే, థ్యాంక్ యూ.